డాక్టర్ గారు, నేను విపరీతంగా హస్తప్రయోగం చేశాను. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. చదివిందేమీ గుర్తు ఉండడం లేదు. చదువులో వెనుకబడి ఉన్నాను. ఇదంతా హస్తప్రయోగం చేయడం వల్లే అనుకుంటున్నాను. హస్తప్రయోగం వల్ల నా బ్రతుకు నాశనం అయిపోయినట్లేనా? హస్తప్రయోగం చేయడం వల్ల ఎటువంటి నష్టం కాదు, శారీరకంగా కానీ మానసికంగా కానీ. తెలివితేటల విషయంలో కానీ లేకపోతే శారీరక శక్తి సామర్థ్యం ఇటువంటి తేడా రాదు. ఈయన ఏమనుకున్నంటే విపరీతంగా హస్తప్రయోగం చేశానుక నా చదివింది గుర్తుండట్లేదు, నేను చదువులు వెనకబడిపోతున్నాను, హస్తప్రయోగమే నాకు అంతా నష్టం చేసింది అని అనుకున్నాడు. 198 మంది మగవాళ్ళు హస్తప్రయోగం చేస్తారండి. 198 మంది. కొద్దిగా ఎక్కువ చేస్తారు, కొద్దిగా తక్కువ చేస్తారు. ఎలా చేసినా, ఎక్కువ చేసినా తక్కువ చేసినా ఏ రకంగా ఏ మగవాడికి ఏ విధంగానూ ఏ విషయంలోనూ కూడా నష్టం జరగదు. ఆకలేస్తే అన్నం తినడం సహజము, దాహం వేస్తే మంచిని తాగడం సహజము, హస్తప్రయోగం కూడా అంతే సహజం. ఏ వ్యక్తి అయినా సరే నేను ఎప్పుడు హస్తప్రయోగం చేయలేదు అంటే రెండే అనుకోవాలి. ఒకటి వాడు అబద్ధాన్ని చెబుతున్నాడు, లేకపోతే వాడికి బుద్ధిమాంద్యం ఉంది. మెంటల్లీ స్టూపిడ్ అయిన వాడి సెక్స్ పైన ఆలోచనలు రాకపోతే హస్తప్రయోగం చేయడు. వాడు కోరికలు పుట్టవు, ఆలోచనలు ఉండవు, ఏముండవు వాడికి. అది వాడు ఏం చేయడు. మెంటల్లీ రిటార్డ్ ఫెలో, బుద్ధిహీనత ఉన్నవాడు, బుద్ధిమాంద్యం ఉన్నవాడు. మామూలుగా ఉన్న మనిషి ఎవడైనా హెల్దీ పర్సన్ ఎవరికైనా సరే సెక్స్ పైన కోరికలు కురుతాయి. అసలు ఆడవాళ్ళకి వచ్చి మగవాళ్ళు ఎవరైనా చేస్తారు. నేను చేయలేదు అని చెప్పంటే అబద్ధము, గుర్తుంచుకోండి. ఎవరికి ఇంతమంది అందరూ చదువుకున్నారు, చదువుకున్న వీళ్ళందరూ బాగా మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ హస్తప్రయోగం చేయలేదని ఉద్దేశమా? వాళ్ళు చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు, చేశారు. ఏమలా వాళ్ళకి చదివింది గుర్తుంటలేదంటే రెండు విషయాలు నేను విషయంలో. ఒకటంటే ఆయన మనసులో నేను హస్తప్రయోగం చేశాను కనుక నేను ఏదో విధంగా నేను నష్టపోతాను అని ఒక ఐడియా, సజెషన్ మనసులో పనిచేస్తుంది. అంచేత నేను హస్తప్రయోగం చేశాను, నాకు గుర్తుండు, నాకు హస్తప్రయోగం చేశాను. ఎప్పుడైతే నెగిటివ్ సజెషన్ బ్రెయిన్కి ఇస్తున్నాడో నాకు గుర్తుండదు, నేను చదువుడానికి పుడతాను, నా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, నా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుందని ఆ రకంగా అనుకుంటే ఆ సజెషను వాడిని అలాగే ఉంచుతుంది. మన మనసు చాలా విచిత్రమైందండి. మనం ఎలా అనుకుంటే అలాగే మన ఆలోచన ఉంటాయి, మన బిహేవియర్ ఉంటుంది, అన్నీ అలాగే ఉంటాయి. చాలా విచిత్రమైన మనసు అనేది. అందుకనే ఇతనికి చదువు ఎక్కట్లేదు, గుర్తుండట్లేదు. ఎందుకు అనుకున్నా అతను అనుకుంటున్నాడు, ఉండదని ముందు నుంచి అనుకుంటున్నాడు. దాంతో అయిపోయి అంతకనే లేదు. నాకు అన్నీ గుర్తుంటాయి, ఐ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, ఐ కెన్ రిమెంబర్ ఎవ్రీథింగ్ అనుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. ఐ కాంట్, నాకేం గుర్తుండదు, నా మెమరీ పోయింది, నా మెమరీ డ్యామేజ్ అయినా, బ్రెయిన్ డ్యామేజ్ అనుకుంటే అంతే. ఇదంతా కూడా మనసు ఆడించే ఆట. అంచేత హస్తప్రయోగం సంబంధం లేదు. ఇక రెండే విషయాలండి ఆయనకి. ఒకటి ఈ సజెస్టిబిలిటీ మెంటాలిటీ వల్ల ఆయన అలా గుర్తుండలేదు, లేదా ఆయనకి ఇంజనీరింగ్ చదివేది ఇంట్రెస్ట్ లేదు, ఏదో చేరాడు అంతే. వాళ్ళ అమ్మ నాన్న చేశారు, ఇతను ఏదో చేరాడు అంతే. ఆ చదువు ఇంట్రెస్ట్ లేని గుర్తుండదండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ బాగుంటుంది. ఇంట్రెస్ట్ లేకుండా చదువులు చేస్తే చదువు బొరకెక్కదు. దేంట్లోనైనా రాణించాలంటే ముందు ఆ విషయం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో జాయిన్ అయితే మాత్రం ఉండదు. ఈ రెంట్లో ఏదో ఒకటి ఉంది దీనికి. అంచేత అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరే కౌన్సిలింగ్ పొందే. కానీ హస్తప్రయోగం ఆయన మెమరీ లేకపోవడానికి హస్తప్రయోగం లింక్ పెట్టద్దు. ఆయన డాక్టర్కి వెళ్ళి చూపించుకొని ఏమిటో తెలుసుకుని ఆ పద్ధతి వేసుకుంటే ఇది బికమ్ నార్మల్. అంతేగానికి లేదు. ఇది కేవలం సజెస్టిబిలిటీ మెంటాలిటీ అనుకోవాలి, లేకపోతే ఆయనకి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ తీసుకుని ఉండాలి. అంతకనికి ఏం లేదు కనుక దానికి చాలా హస్తప్రయోగం చేస్తుంటే చేయండి, ఏమో నథింగ్ విల్ హ్యాపెన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.